కోసం పిలిచారు. సొంత గ్రామం కాబట్టి అక్కడికి నేను రైట్. సో మధు, ప్రెసెంట్ ఏం చెప్తున్నారు అంటే కవిత హరీష్ రావుపై వ్యాఖ్యలు చేయడం కానివ్వండి, కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు ఎవరు తనకు ఫోన్ చేయలేదని మాటలు కానివ్వండి, ఆ తర్వాత హరీష్ రావు డైరెక్ట్గా కేసీఆర్ని టార్గెట్గా కేసీఆరే మొత్తాన్ని ఇరికించాలని ఒక ఆలోచనతో హరీష్ రావు 2016 నుంచి ఉన్నాడని చెప్తున్నారు. సో మధు, ఇవన్నీ వ్యాఖ్యల వెనుక అసలు కవిత ఎటువంటి ఆలోచన చేస్తున్నట్టు, హరీష్ రావుపై తను ఇంకా చాలా సంచలనాలు బయటపెడతానని చెప్పుకొచ్చారు. ఎప్పుడు బయటపెట్టబోతున్నారు? ఎగ్జాక్ట్లీ చాలా అంశాలను చిట్చాట్లో ఆమె ప్రస్తావించారు. దాంట్లో ఒక కీలకమైనటువంటి అప్డేట్ అంటే ప్రస్తుతం నేను ఫ్రీ బర్డ్, ఒక తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి మొదటి కూతురుగా నేనే ఉన్నాను దేశ రాజకీయాల్లో. సిచ్యువేషన్ అది. నేను కొన్ని కాంప్రమైజ్ కాను, కొన్ని అలాగే మాట్లాడతాను, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్న పార్టీ గురించి కూడా కవిత జాగృతి ప్రెసిడెంట్ ఒక స్టేట్మెంట్ చేశారు. గతంలో కేసీఆర్ తెలంగాణ ఉద్యమం కోసం పార్టీ స్థాపించేటువంటి సమయంలో గంటలు రోజులు చర్చించారు. తర్వాత వందలు వేల మందిని కలిశారు. ప్రస్తుతం నేను అదే పని చేస్తూ ఉన్నాను. నా దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు చాలామంది పార్టీ పెట్టాలనేటువంటి సజెస్టే చేస్తూ ఉన్నారు. సో ఆ రూట్లోనే ఉన్నాను, కానీ ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూ స్టేట్మెంట్ చేశారు. నేను ప్రస్తుతం మా పార్టీ ద్వారాలు అందరికీ తెరిచే ఉన్నాయి. నేను ఫ్రీ బర్డ్, నన్ను ఎవరైనా కలవచ్చు. ఇప్పటికే చాలామంది కలుస్తూ ఉన్నారు. వాళ్ళు కలవడమే కాదు, నేను ఎవరితో టచ్లోకి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడితే బాగుంటుంది అనేటువంటిది కూడా నేను కొద్దిమందిని కలుస్తున్నాను, కొద్దిమందికి ఫోన్లో మాట్లాడుతున్నాను, కొద్దిమందితో అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. సో ఒక క్లారిటీ ఇచ్చారు జాగృతి ప్రెసిడెంట్ కవిత. ఈరోజు బిగ్ అప్డేట్ అనుకోవచ్చు. ఈరోజు ఆమె పార్టీ పెట్టబోతున్నట్టుగా సంకేతాలు ఇచ్చారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చలు చేస్తూ ఉన్నాను, అభిప్రాయం తీసుకుంటున్నాను, అన్ని వర్గాలతో మాట్లాడుతున్నానని చెప్తూనే మరొక్కసారి హరీష్ రావు పైన ఫైర్ అయ్యారు. హరీష్ రావు మీద నాకు వ్యక్తిగత వేరే కోపాలు లేవు. 2016 నుంచే కుట్ర జరిగింది కాళేశ్వరంలో. ఆయన కేసీఆర్ నిరికించే ప్రయత్నం చేశారు. ఏ నిర్ణయమైనా కాళేశ్వరంలో పెద్దసారి చెప్పిందే, కేసీఆర్ చెప్పిందే అమలు చేస్తూ ఉన్నాం. కేసీఆర్ నాదేం లేదు, శాఖ మంత్రిగా ఉన్నా కేసీఆర్దే అంతా, ఆయన నిర్ణయాలే అనేటువంటిది చెప్తూ ఎట్టకేలకు ఈరోజు కాళేశ్వరం కమిషన్లో కేసీఆర్ను ఇరికించే ప్రయత్నం హరీష్ రావు చేశారు అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు. 2016 సంవత్సరంలోనే కేటీఆర్కు చెప్పాను, రామన్న కుట్ర చేస్తూ ఉన్నాడు హరీష్ కాళేశ్వరం విషయంలో, కేసీఆర్ నిరికించే ప్రయత్నం చేయబోతా ఉన్నానని 2016లోనే అలర్ట్ చేశాను. మళ్ళీ చెప్తా ఉన్నాను, రీసెంట్గా నా పైన వస్తున్నటువంటి వార్తా కథనాల వెనుక హరీష్ రావే ఉన్నారు. హరీష్ రావే కవిత సంచలన వ్యాఖ్యలు చేసి, సో ఆధారాలు కూడా ఉన్నాయి, ఆధారాలను కూడా బయట పెడతానని చెప్పుకొచ్చారు. తన మాట అటు తండ్రిగా కానివ్వండి, పార్టీ అధినేతగా కేసీఆర్ నమ్మలేరు కాబట్టే డైరెక్ట్గా తనని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. పార్టీ నుంచి బయటకు వచ్చారు, ఫ్రీ బర్డ్గా ఉన్నారు, ఓకే. కానీ కనీసం పబ్లిక్లోకి వెళ్తున్నారు కాబట్టి పబ్లిక్లోనైనా కూడా నిజంగానే హరీష్ రావు ఈ విషయానికి పాల్పడ్డా అని అనుమానం వస్తే పబ్లిక్లోనైనా కూడా తను ప్రూవ్ చేసుకోవాలంటే తన దగ్గర చాలా ఆధారాలు అని చెప్పుకొచ్చారు. మరి ఎటువంటి ఆధారాలు బయట పెట్టబోతున్నారు? లేదంటే ఇవన్నీ కూడా మాటలుగానే మిగిలిపోయే అవకాశం లేదంటారా? ఎగ్జాక్ట్లీ. అంటే హరీష్ రావుకి సంబంధించినటువంటి అంశంలో ఆమె గతంలో నుంచి చెప్తున్నట్టుగానే కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి నివేదికలో పొందుపరిచిన అంశాలను ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫ్లైట్లో భేటీ అయ్యారు. దాని తర్వాత జరిగినటువంటి కుట్రనే మొన్న జరిగినటువంటి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో కేసీఆర్ను దోషిగా తేల్చే ప్రయత్నం చేయడం, సిబిఐకి ఇవ్వడం అనేటువంటిది చాలా పెద్ద కాన్స్పిరెన్సీ ఉంది, కుట్ర ఉందని గతంలో ఆమె మాట్లాడారు. ఈరోజు మళ్ళీ హరీష్ రావు గురించి మళ్ళీ అవే వర్డ్స్ మాట్లాడారు. 2016 నుంచే కుట్ర ఉందని చెప్తా ఉన్నారు. ఆమె చెప్తా ఉంది కాంగ్రెస్కి ఎంక్వైరీ చేయండి, అధికారుల దగ్గరనే 100 కోట్లు దొరుకుతూ ఉంటే అప్పుడు మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు దగ్గర ఎంత ఉంటుంది ఆలోచించండి, అక్రమంగా సంపాదించారు అప్పుడు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దానికి ఆమె 2018 తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ రావుకి మంత్రి పదవి ఇవ్వలేదు, దానికి రీజన్ ఏది అప్పుడు పక్కన పెట్టారనేటువంటిది గతంలో చెప్పారు. సో ఇప్పుడు ఈరోజు కూడా ఆయన మీద కేవలం అదే మాత్రమే ఉంది, కోపం. కేసీఆర్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ స్టేట్మెంట్ చేశారు. ఈ రీసెంట్గా ఆమె పైన పత్రికలలో వస్తున్నటువంటి వార్తా కథనాలన్నీ కూడా హరీష్ రావే రాపిస్తూ ఉన్నారు. తర్వాత సోషల్ మీడియాలో సీక్రెట్గా సంతోష్ రావు అండ్ టీంతో అటాక్ చేపిస్తూ ఉన్నారు సంతోష్ రావు అనేటువంటి స్టేట్మెంట్ మళ్ళీ చేశారు. ఇద్దరిని మళ్ళీ టార్గెట్ చేశారు. చేస్తున్న సందర్భంలోనే ప్రస్తుతం నేను ఫ్రీ బర్డ్, నా రాజీనామాకి సంబంధించినటువంటి అంశంలో కూడా క్లారిటీ ఇచ్చాను. మళ్ళీ ఫోన్ చేయమంటే చేస్తాను, రాజీనామాను వెనక్కి తీసుకునేది లేదు, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు మేబీ ఆపుతున్నారేమో. రేవంత్ రెడ్డి కూడా భయపడతా ఉన్నారు, ఎందుకు భయపడుతున్నారో తెలీదు, పదే పదే నా గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేబీ ఆయన పార్టీలో నుంచి
బయటికి వెళ్ళిపోతారేమో తెలియదు అని మాట్లాడుతూనే ఇంకా కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు నాతో టచ్లో ఉన్న లిస్ట్ చాలా పెద్దగా ఉంది, కాకపోతే అది నేను ఇప్పుడు రివీల్ చేయలేను అంటూ ఒక సవాల్ విసిరారు. రైట్గా చెప్పాలంటే ఇది ఒక సవాల్ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్కి, సొంత తండ్రికి ఆమె ఒక సవాల్ లాగా. అంటే మీ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులే నాతో టచ్లో ఉన్నారనేటువంటి స్టేట్మెంట్ చిట్చాట్లో చేశారు. మొత్తానికి కవిత పార్టీ పెట్టబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు. త్వరలో దానికి సంబంధించినటువంటి కేవలం హరీష్ రావు వర్క్ జరుగుతూ ఉంది. కూడా మనం పరిగణలోకి తీసుకుంటే హరీష్ రావు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మాటలకు పెద్దగానే స్పందించాల్సిన అవసరం లేదు, ఎవరైందనేది అందరికీ తెలుసు అనే రకంగా మాట్లాడుకొచ్చారు. అంటే పెద్దగా కవిత మాటల్ని హరీష్ రావు సీరియస్గా తీసుకున్నట్టు కనిపించలేదు. అక్కడ ఆయన మూమెంట్లో కానివ్వండి, ఆయన ప్రవర్తనలో కానివ్వండి, ఆయన రాజకీయంగా ఇప్పుడు నడిచేటువంటి ఈ బాటలో కానివ్వండి, ఎక్కడ కూడా సీరియస్గా తీసుకున్నట్టు కనిపించలేదు. కానీ కవిత చాలా కరాఖండిగా చెప్పుకొచ్చారు, ఆధారాలు ఉన్నాయని అన్నారు. సో నిజంగా అవి కనుక బయట పెడితే డెఫినెట్గా తను ప్రూవ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇప్పుడు తను బయట పెడుతున్నారా లేదా? జూమౌట్ ఎగ్జాక్ట్లీ थोड़ा జూమౌట్ करो ఎగ్జాక్ట్లీ. ఆల్రెడీ గతంలోనే స్టేట్మెంట్ చేశారు, కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెసే ఇనిషియేట్ తీసుకొని ఎంక్వైరీ చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. ఆధారాలు ఏమున్నాయి, అప్పుడు ఒకవేళ ప్రస్తావనకు వస్తే ఆమె దాడిని ప్రస్తావించేటువంటి అవకాశం ఉంటుంది. ఆమె ఎగ్జాంపుల్ చెప్పారు, ఆ గతంలో సంతోష్ రావుకి సంబంధించినటువంటి బినామీలతో 750 కోట్లతో విల్లాలు నిర్మిస్తున్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత ఇంకా కొన్ని స్టేట్మెంట్, హరీష్ రావు చేసినటువంటి కుట్రలు వెనకాల ఏమేమి ఉన్నాయి తెలుసు అందరికీ అనేటువంటిది, గతంలో ఫండ్ చేశారు,